హాయ్ అందరికీ. మీలో ఎంతమందికి దోస, పూరి ఇలా చేసినప్పుడు చికెన్‌తో తినాలనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుంది. నేను ఇక్కడ క్యారీకి కూడా లెమన్ రైస్ చేసేసాను. నేను ఈ వీడియో ఫ్రైడే తీశాను. ఈరోజైతే కాదు. నేనైతే ఎలా చేశానో చూద్దాము. ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టాను. అలాగే పూరి పిండి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెడితే పూరీలు బాగా పొంగుతాయి. చికెన్లోకి అక్కడ మసాలా కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను అన్నం కూడా చేసేసాను. నేనైతే ఎక్కువగా గెంజిని ఉంచుతాను అన్నం చేసేటప్పుడు. కుక్కర్లో పెట్టాను. ఇక్కడ చల్లారి పెట్టడానికి కొద్దిగా లెమన్ రైస్కి ఎంత కావాలో అంతవరకు తీసుకున్నాను క్యారీ కోసము. అది చల్లారితే బాగుంటుంది. ఈలోపు నేను చికెన్ కర్రీ చేద్దామనేసి ఒక కడాయి తీసుకున్నాను. ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. అలాగే లవంగాలు కొద్దిగా, యాలుక ఒకటి, కొద్దిగా చెక్క వేసుకున్నాను. తర్వాత ఈ పేస్ట్ వేసుకున్నాను. ఇదేం లేదండి, ఒక 2 ఆనియన్స్ అలాగే ఒక టమాటో మీడియం సైజ్ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి పచ్చిదే. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ సపరేట్గా వచ్చే వరకు ఫ్రై చేయండి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను చికెన్ ఇందులో వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఈ వాటర్ అనేది సపరేట్గా వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి. అంతవరకు అసలు వాటర్ వేయకూడదు. అందులో ఉండే నీళ్ళే వచ్చేయాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇక్కడ నేను 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. ఇవన్నీ ఆ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేయండి. నాకైతే నాన్ వెజ్ చేసినప్పుడు టిఫిన్లో తినడం అంటే చాలా ఇష్టము రైస్ కన్నా. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను కొద్దిగా ఇవి ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వరకు నీళ్ళు తీసుకున్నాను. మరీ ఎక్కువ అవసరం లేదు. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. తర్వాత ఈ విధంగా ఒక మీడియం ఫ్లేమ్లో మూత క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అలా మూత క్లోజ్ చేసుకొని ఉడకనియడం వల్ల త్వరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది చికెన్ అనేది. ఇక చూసారా, కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్గా వస్తూ ఉంది. ఇక నేను కొద్దిగా కస్తూరి మెతి వేసుకున్నాను. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్ చేసినప్పుడు. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనించాను. చికెన్ అలా ఉడకనియడం వల్ల ముక్కకి ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. అలాగే సాఫ్ట్గా కూడా ఉడుకుతుంది. చూసారు కదా, గ్రేవీ ఇలా రావాలి. పూరికి ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను లెమన్ రైస్ చేయడానికి ఒక చిన్న కడాయి తీసుకున్నాను. ఇది సరిపోతుంది. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, అలాగే కొద్దిగా పల్లీలు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇది సరిపోతుంది క్యారీకే కదా, అందుకని నేను తక్కువగా వేసుకుంటున్నా. అలాగే పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. ఇవి కారం తక్కువ ఉంది కాబట్టి నేను ఒక 4 తీసుకున్నాను. అలాగే అవి కొద్దిగా ఫ్రై చేయండి, మరీ ఎక్కువ వద్దు. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ నేను నిమ్మరసం తీసుకున్నాను. నేనైతే నిమ్మకాయలను రసం తీసి రసాన్ని స్టోర్ చేసుకుంటాను ఒక బాక్స్లో, ఎప్పుడైనా ఎక్కువ తెచ్చినప్పుడు ఇలా ఈజీగా ఉంటుందని. అలాగే 1 స్పూన్ పసుపు తీసుకున్నాను. చూసారు కదా, నిమ్మరసము ఇలా స్టోర్ చేసుకుంటాను ఒక బాక్స్లో. నిమ్మరసం, పసుపు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తేనే బాగుంటుంది. ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. నేను ఇందాక చెప్పాను కదా నిమ్మరసం స్టోర్ చేసుకుంటాను అనేసి. ఎందుకంటే నిమ్మకాయలు కూడా ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని రోజులు మాత్రమే బాగుంటాయి, తర్వాత అవి కూడా పాడవుతాయి. ఇలా రసం తీసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో అయినా కూడా అసలు ఏమీ అవ్వదు. నీట్గా ఎలా ఫస్ట్ మనం తీసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇక్కడ నేను అన్నం చల్లారింది కాబట్టి లెమన్ రైస్ కూడా చేసేసాను. ఇంకా ఇవన్నీ నేను క్యారీకి సర్దేయాలి. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ పెట్టమంటుంది మా పాప, ఎందుకంటే తనకి లెమన్ రైస్ ఇలాంటివి చాలా ఇష్టము. ఈరోజైతే అస్సలు ఇంకా క్యారీ ఏమీ మిగలదు, పూర్తిగా తినేస్తుంది. అలాగే ఒక క్యారీలో కంపల్సరీ నేను పెరుగన్నం పెడతాను. దానికి ఒక్కొక్క రోజు ఊరగాయ, ఒక్కొక్క రోజు ఆనియన్స్ తీసుకుంటుంది. ఈరోజు ఆనియన్స్ అయితే వేశాను.
అలాగే ఇంకో క్యారీలో స్నాక్స్ పెట్టేశాను. తనకి సరిపోతుంది. నేనైతే ఈ విధంగా క్యారీ చేస్తాను. మీకెంతమందికి నాన్ వెజ్ టిఫిన్‌లో తినడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ పూరి అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. అలాగే చికెన్ ముక్క కూడా చాలా బాగా ఉడికింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.